వచ్చి అటుంటారా సార్ కెమెరా నమస్కారం అండి. ఈరోజు 45వ డివిజన్లో ఉన్న చైతన్యపురి అదేవిధంగా గౌతమి నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటూ ఉన్నాము. గౌతమి నగర్లో కల్వట్ అవసరం ఉన్న చోట కల్వట్ వేసుకుంటూ ఉన్నాము. మొత్తం మీద 72 లక్షల రూపాయల వర్క్కి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్లు కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మ్యాక్సిమం ప్రయత్నించడం జరిగింది. మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిల్టేషన్ తీయడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా చెప్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈ 45వ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అట్లాగే కూటమి నాయకులందరూ కూడా జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా 500 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ చైతన్యపురి మెయిన్ రోడ్లో 50 లక్షలతో 2 పక్కల డ్రైను రోడ్డు, అట్లాగే గౌతమి నగర్లో 22 లక్షల రోడ్లు 2 కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం గుంటూరులో చూస్తున్నాం, డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు అట్లాగే రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకుని వర్క్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఈ గౌతమి నగర్ ఈ యొక్క హనుమాన్ నగర్ మెయిన్ రోడ్ల దగ్గర నుంచి కూడా చేస్తున్నాం. ఇది కూడా 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే రానున్న 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారు వివిధ ప్రణాళికలు రచించారు. దానిలో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుందని భావిస్తూ ఇక్కడికి విచ్చేసిన కూటమి ప్రభుత్వ నాయకులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.